ఓ పరంతప, హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకు సిద్ధము కమ్ము. హృదయ దౌర్బల్యం అనేదే మానవునికి అతి నీచమైంది. ఎక్కడ ఎంతటి ధీరున్నైనా వీరున్నైనా అది పూర్తిగా కృంగదీస్తుంది. కాబట్టి ఈ గుణాన్ని, ఇది నీకు తగింది కాదు, నువ్వు మహాప్రతాపవంతునివి, పౌరుషశాలివి, అటువంటి వానివి ఇంత దుర్బలత్వానికి రావడం కారణం ఏమంటే వాస్తవం నీకు తెలియకపోవడం వల్లే. జ్ఞాని అనేవాడు సత్యనోనికి ఏడతాడు, బ్రతికినోనికి ఏడతాడు. అజ్ఞాని సత్యనోనికి ఏడుతాడు, బ్రతికినోనికి ఏడుతాడు. స్వచ్ఛమైన బుద్ధి ఉండదు. బుద్ధి శుద్ధమైతే తప్ప వాస్తవాన్ని గ్రహించలేదు. శుద్ధ బుద్ధే వాస్తవాన్ని గ్రహిస్తుంది. మాలిన్యంతో కూడిన బుద్ధి, మమకార అహంకార మమకారాలు గురి అయినటువంటి బుద్ధి నిర్ణయించుకోలేదు. అశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితాహ. ఓ అర్జున, మహాజ్ఞాని వలె ధర్మపన్నములు విప్పుచున్నావు. 7వ గోడని వారి కొరకు విలపించుచు 3ను వలె ప్రవర్తించుచున్నావు. విఘ్నులు లేక పండితులు సచ్చిన వారికి బ్రతికిన వారికి కూడా దుఃఖింపరు. ఓ అర్జున, అశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితాహ. ఓ అర్జున, మహాజ్ఞాని వలె ధర్మపన్నములు విప్పుచున్నావు. వాళ్ళు నా తండ్రులు, వాళ్ళు నా తాతలు, వాళ్ళని చంపితే నాకు నరకం వస్తుంది, ఆ నరకాన్ని అనుభవించే కంటే బిచ్చమెత్తుకునే జీవించడం మేలు. ఒకవేళ వాళ్ళని చంపితేననుకో, గురువులను, తండ్రులను, తాతలను చంపిన తర్వాత ఆ రాజ్యం వస్తే గాని నేనేం అనుభవిస్తాను? ఆ రక్తపు కూడు నేను తినలేను, నేను బిచ్చమెత్తుకొనైనా జీవిస్తాను అంటాడు. బిచ్చమెత్తుకొని జీవించే స్వభావమా? రేపు అదే చెప్తాడు కృష్ణుడు. రేపు నువ్వు అలా బజార్లోకి వచ్చి బిచ్చమెత్తుకున్నప్పుడు వాళ్ళు ఎవడో హేళన చేస్తాడు. నీ ఛాత్రం బుద్ధి ఉన్నిస్తుందే, ఆ స్వభావం నేను ఊరికే పెడుతుందే. నువ్వు అనుకుంటాడావేమో నేను బిచ్చమెత్తుకొనైనా జీవిస్తాను. నాకైతే నమ్మకం లేదు.